శివన్పేట మండలంలోని బిక్యాతాండ గ్రామ పంచాయతీ పరిధిలోని 315/37/2 సర్వే నంబర్లో మాకు 2 ఎకరాల 38 గుంటల భూమి దానికి మేము కబ్జా ఉంది. మాది పట్టాదారు పాస్ పుస్తకం తేజావత్ భద్రియా, వారి పేరు నుండి కల్లూరి హనుమంతరావు, వారి పేరుకు రికార్డు తారుమారు చేసి 2019-20లో తారుమారు చేశారు. దానికి సంబంధించిన రికార్డు మాకు 1940 నుంచి మా తాత పేరు పైన పట్టా రావడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ 2018 వరకు మా పేరు పైన పట్టా ఉంది. 2019-20లో రికార్డు మార్చేశారు. అప్పట్లో ఎంపీపీ మండల అధ్యక్షుడు తహసీల్దార్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కు మొత్తం ఎంఆర్ఓ శ్రీనివాసారి, భానుప్రకాష్, సర్వేర్ యాదగిరి వీళ్ళు పైసలకు లాలోచిపడి మా పట్టకు మొత్తం తారుమారు చేశారు. దొంగ హద్దులు పెట్టి ఈ రికార్డు అమ్మేశారు. కబ్జాలో మేమే ఉన్నాము ఇప్పటికిట. దీనికి పై అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాను. ఎంపీపీ ఉన్నప్పటి నుంచి 6,000 సార్లు ఆయన ఇంటి చుట్టూ తిరగడం మాకు జరిగింది. అయినా కూడా ఆయన ఆఫీస్లో ఎప్పుడు వస్తే ప్రతిరోజు ఎంపీడీ ఆఫీస్లో గిట్ట పోయి చెప్పిన ఎంఆర్ఓతో మాట్లాడతా, వీఆర్ఓతో మాట్లాడతా, వీఆర్ఓ తప్పు చేయవచ్చు, ఎంఆర్ఓ తప్పు చేయవచ్చు, దాన్ని సరి చేసి ఎంపీపీ ఉన్నప్పటి నుంచి 6,000 సార్లు ఆయన ఇంటి చుట్టూ తిరగడం మాకు జరిగింది. అయినా కూడా ఆయన ఆఫీస్లో ఎప్పుడు వస్తే ప్రతిరోజు ఎంపీడీ ఆఫీస్లో గిట్ట పోయి చెప్పిన ఎంఆర్ఓతో మాట్లాడతా, వీఆర్ఓతో మాట్లాడతా, వీఆర్ఓ తప్పు చేయవచ్చు, ఎంఆర్ఓ తప్పు చేయవచ్చు, దాన్ని సరి చేసి ఇస్తా చెప్పుతూనే జరుపుతూనే పోయిన ఆయన హరికృష్ణ, హనుమంతరావు ఇద్దరు 5,000-6,000 సార్లు ఫ్యామిలీ పోయి కోడిపుడిసే రాత్రి పోయి 3 గంటల రాత్రి పోయి మేము వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చోవడం జరిగింది. అయినా కూడా మాకు పట్టా రాలేదు. మేము వాళ్ళకు విక్రయించలేము, వాళ్ళకు కొనుగోలు మేము చేయలేము. ఉన్నది గిది. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దీంట్లో అయినా గిట్ట మాకు అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అన్యాయం జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికారంలో గిట్ట మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.